తెలంగాణ టెట్ మరియు డిఎస్సి రాయబోయే అభ్యర్థుల కోసం 10వ తరగతి తెలుగు పుస్తకంలో ఉన్నటువంటి వివిధ పాఠ్యాంశాలలోని పదాలు, వాటి యొక్క అర్థాలు. అంగన స్త్రీ, అంబరం వస్త్రం, ఆకాశం, అంతరాళం లోపలి భాగం, అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు, భూములు, అనిదం పూర్వం అపూర్వం ఇంతకుముందు లేనిది, అపూటం పూర్తిగా, అభిధరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం, అభీప్సితం కోరిక, అభ్యాగతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి, అర్ఘ్యపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు, అర్థి యాచకుడు అడుగువాడు, అలతి కొద్ది, ఆకర్ణించు విను, ఆచరణ నడత, అర్ధ తడిసిన, ఆశ దిక్కు, ఆసర తోడు సహాయం అండ, ఇందుబింబం చంద్రబింబం, ఇడుట ఇచ్చుట, ఈవి త్యాగం, ఉడుగు నశించు, ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువైన, ఉదాసీనత నిర్లిప్తత, ఉద్ది జత జట్టు, ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారు, ఉన్నతి ప్రగతి, ఉపస్పర్శ స్నాన ఆచమానుదులు, ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు, ఉపాహారము అల్పాహారం, ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళాపోషకులు, హెచ్చుతచ్చులు ఎక్కువ తక్కువలు, ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం, ఏపు అతిశయం ఎక్కువ వికాసం, ఏరుతార్లు భేదాలు, ఒక్క పచ్చరం ఒకే దుప్పటి, అంతా సమానమనే అర్థంలో వాడతారు. ఒల్లదు గ్రహింపదు ఇష్టపడదు, ఔదల నడినెత్తి, కందెరుగని కల్మషం తెలియని, కడగండ్లు కష్టాలు తిప్పలు, కమలానన కమలముల వంటి ముఖము కలది స్త్రీ, కయ్య కాలువ, కర్ధమం బురద అడుసు, కల్లోలం పెద్ద అల, కుటిలవాజీ కపట బుద్ధి కలవాడు మోసగాడు, కుబ్జ మరుగుజ్జు, కృపాణం కత్తి ఖడ్గం, కేలాకూలులు క్రీడా సరస్సులు, కైవారము చుట్టూరా వంది స్తోత్రము, కొటారి ఎత్తైన చివరి, క్రతువు యజ్ఞము, క్షేత్రం స్థలము పొలము, క్షోభ కలత, గంభీరం లోతైన, గర్జాట్టహాసం గంభీరమైన ధ్వని, గరిషే ధాన్యం భద్రపరిచే గది, గవిండ్లు గుహలు, గీతిక చిన్న పాట, గుడిగెలు గుళికలు మందు బిళ్ళలు, గుమ్ములు ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు, గుల్ల ఖాళీ చిన్న గంప, గోమయం ఆవు పెండ, గోముఖం అలుకుట, చతురంతయానం పల్లకి, చలువ జోల చల్లని జోలపాట, చిత్తం మనస్సు, చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు, చిరుతగండు మగ చిరుత,
చీరానీకం వస్త్రముల సముదాయం. చుట్టుకుదురు చుట్టబట్ట. చెవువార్చు శ్రద్ధగా విను. చేముట్టి చేతి పిడికిలి. ఛత్రము ఛత్రి గొడుగు. ఛాత్రులు విద్యార్థులు. జలజం తామర పువ్వు. జలధి సముద్రం. జాబు ఉత్తరం. జిగి కాంతి. జోదులు యోధులు. డుల్లు పడిపోవు చిక్కుకుపోవు. తన్లాట బాధపడుట. తటాకం చెరువు. తప్పెట డప్పు. తరల చంచలమైన. తావు చోటు జాగా. తీండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు. తెరవ స్త్రీ. తెరవ అనగా స్త్రీ. తేజము ప్రకాశం. దంశ్రలు కోరలు కోరపండ్లు. దప్తురం నమోదు పుస్తకం. దయిత భార్య. దుస్తు రుమాలు. భుజాన వేసుకునే కండువ. దవీయసి దూరమైనది. దానవేంద్రుడు రాక్షస రాజు. ద్వాహ కవాటం ద్వారబంధం తలుపు దర్వాజా. దిగుడు దీపపు గూడు చిన్న గూడు. దుర్భరం భరించరానిది. దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు. దేవనది ఆకాశగంగ. దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి. దోయిలి దోసిలి. ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని ఉద్యానవనము. నదవీయసి దూరం కానిది. నిగమాంతము వేదాల చివరన ఉండునది. ఉపనిషత్తు అని అర్థం. నిరతము ఎల్లప్పుడూ. నిరయం దుర్గతి నరకం. నీవారం ఒక విధమైన వరిధాన్యం. నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు అని అర్థం. పక్షపాతము ఒక పక్షము వహించుట. పనం పందెం. పథం తౌవ మార్గం. పసుపు నియోగించు. పరార్థులు పరుల ప్రయోజనం కోరువారు. పరివేష్టించి చుట్టుకొని. పసందు ఇష్టం. పసిడి చట్టువము. పసిడి చట్టువము బంగారు గరిటె. పాలిపెర గుర్తు చిహ్నం జాడ. ప్రాయం వయస్సు. పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత సుమారు 8 క్వింటాళ్ళు. పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం. పురంధ్రులు ఇల్లాండ్రు. పూడువాము పింజర జాతికి చెందిన పాము. పేర్మి ప్రేమ గౌరవం. పొట్టాపతి ఆకలి బాధ. పోషాకులు పెళ్ళి బట్టలు. పౌరాణికుడు పురాణము తెలిసినవాడు చెప్పువాడు. పుల్లము విచ్చుకున్నది. బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు. బండజింకలు గబ్బిలాలు. బండారు పసుపు. బాకా వాద్య విశేషం. బుగులు భయం. బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం. భరణం జీతం. భాగీరథి గంగ. భాసిల్లు ప్రకాశించు. భూతము ప్రాణి. మగ్దూరు నియమం. మచ్చకంటి చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి. మట్టసము నిండైనది. మత్తగండేభం మదజల సువాసనలు గల ఏనుగు. మత్త గంధేభం అనగా
మదజల సువాసనలు గల ఏనుగు. మాధుకరము ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం. మరాలము హంస. మల్లెవడి తిరుగబడి. మహామారి మశూచి అమ్మ తల్లి. మహారవము పెద్ద చప్పుడు. మానితులు గౌరవింపబడినవారు. మాను చెట్టు. మానవకుడు బాలుడు పిల్లవాడు. మిత్తి మృత్యువు చావు వడ్డీ. ముచ్చెలు చెప్పులు. ముష్టి పిడికిలి. మెండు ఎక్కువ అధికం. మెరిమెన ఊరేగింపు లేదా మెరిచ్చు. మేన పల్లకి లేదా మ్యాన. మోతెబరి ధనిక రైతు. యశము కీర్తి. యాది చేసుకొను గుర్తుకు తెచ్చుకొను. రివాజు సంప్రదాయం. రేగడి బంకమన్ను రొద. రేగడి బంకమన్ను రొద చప్పుడు. రొంపి బురద. లంఘించు దూకు. లగెత్తు పరిగెత్తు. లొలితము చలించునది కదులునది. లేతీగబోడి లేత తీగ వంటి శరీరం గల స్త్రీ. వక్త్రము ముఖం. వణిక్పుంగవులు. వణిక్పుంగవులు శ్రేష్ఠులైన వ్యాపారులు. వదాన్యుడు దాత. వనజనేత్రి తామర పువ్వుల వంటి కన్నులు గల స్త్రీ. వర్షం ఏడాది సంవత్సరం. వర్ణి బ్రహ్మచారి. వస వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక. వసుధ భూమి. వాంఛితము కోరిక. వాహపూరము జల ప్రవాహం. వాన్మయం వాక్కులతో ప్రచురితమైంది సాహిత్యం. వాన్మయం వాక్కులతో ప్రచురమైంది సాహిత్యం. వాజ్రేయ వజ్రతుల్యమైన. వాత్సల్యం పుత్రాదులయందు గల స్నేహభావం. వాత్సల్యం అనగా పుత్రాదులయందు గల స్నేహభావం. వారి నీళ్ళు. వార్ధి సముద్రం. విక్రమము పరాక్రమము. విద్వత్తు పాండిత్యం. విద్వాంసుడు పండితుడు. విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు. విభావలి కాంతుల వరుస. వీడు పట్టణం. వేడు ఎవడు. వైజయంతి విజయ చిహ్నము విష్ణువు మెడలోని దండ. వైభాతికము ప్రాతకాలానికి సంబంధించింది. శివధనుస్సు సింగిడి ఇంద్రధనుస్సు. శిలోంచ ప్రక్రములు. శిలా ప్రక్రములు పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకొని బ్రతికేవాళ్ళు. ఉంచ ప్రక్రములు లేదా రోళ్ళ దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించే వాళ్ళు. వీళ్ళని శిలోంచ ప్రక్రములు అని పిలుస్తారు. తేరు ధాన్యమాన విశేషం. షేరు ధాన్యమాన విశేషం అంటే సుమారు 1 లేదా 1/4 కిలోలు. శౌరి విష్ణువు. శ్రావణాభ్రము శ్రావణమాసపు మేఘము. శ్రీకరము మేలు కలిగించేది. సంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట. సంబురాలు వేడుకలు. సంయమి ఇంద్రియములను జయించిన వాడు. సంరంభం వేగిరపాటు. సచివులు మంత్రులు. సన్న హస్తాదులచే చేసే సజ్ఞ. సన్నిధానం సమీపం ఆశ్రయం. సరళీకృత సులభతరంగా చేయబడిన. సవారి వాహనం. సాళ్ళు వరుసలు. సింపులు పేలికలు లేదా చింపులు. సిత తెల్లని. సీరపేండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రీములు.
సూడిగములు గాజులు కడియములు. సొంపు అందం, సౌధామణి మెరుపు. స్కందం కొమ్మ లేదా భాగం. హాజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. హర్మ్యము ఎత్తైన మేడ. ఇవి 10వ తరగతికి సంబంధించిన వివిధ పాఠ్యాంశాలలోని అర్థాలు. ఈ అర్థాలు మీరు ఈ ఆడియో ద్వారా విని నేర్చుకొని టెట్ లేదా డిఎస్సిలో సరైన సమాధానాన్ని గుర్తించి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.